అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆల్రైట్, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. 6 పిటిషన్లపై విచారణ జరపబోతోంది హైకోర్టు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇంప్లీడ్ పిటిషన్లపై న్యాయవాదులు పిటిషన్లపై వినిపిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై కీలకమైనటువంటి విచారణ జరుగుతోంది. కొద్దిసేపు క్రితం రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు హైకోర్టు చీఫ్ జస్టిస్. ఆ తర్వాత 12:30కు వాయిదా వేశారు. కానీ కొంచెం ఎర్లీగానే ఇంప్లీడ్ పిటిషన్లపై వాదనలు ప్రారంభమయ్యాయి. మంగళవారాల్లో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. మంగళవారం సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ నేతలు చరణ్ కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్ తదితరులు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటి మీద ప్రస్తుతం వాదనలు వినిపిస్తూ ఉన్నారు న్యాయవాదులు. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి తమ వాదనలు వినిపించనున్నారు. ప్రస్తుతం ఇంప్లీడ్ పిటిషన్ల మీద విచారణ జరుగుతుంది. దాని మీద న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. జీవోను సమర్థిస్తూ ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, చరణ్ కౌశిక్ యాదవ్, ఇందిరా శోభన్ తదితరులు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ ఇంప్లీడ్ పిటిషన్ల మీద న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తరపు నుంచి సమర్థవంతమైన వాదన వినిపించాలని నిన్న ముఖ్యమంత్రి మీటింగ్లో తెలియజేసిన విషయం తెలిసిందే. కీలకమైనటువంటి సమాచారం, ఆధారాలతో వాదనలకు వెళ్లాలని చెప్పి ఆయన సూచించారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నాం, ఏ విధంగా కులగణన జరిగింది, జనాభా ప్రాతిపదికన ఏ విధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నాం, ఏ విధంగా ఇది సహేతుకమైంది అనేది వినిపించాలని చెప్పి ముఖ్యమంత్రి నిన్న దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు ఈరోజు వాదనలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ల మీద విచారణ జరుగుతోంది. రైట్, మా ప్రతినిధి రాధాకృష్ణ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు హైకోర్టు నుంచి. రాధాకృష్ణ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇంప్లీడ్ పిటిషన్ల మీద వాదనలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది న్యాయవాదులు. చక్రి, ప్రస్తుతం ప్రధాన పిటిషనర్ల తరపు కాకుండా ఇంప్లీడ్ పిటిషన్కి సంబంధించి ప్రస్తుతం ఇంప్లీడ్ పిటిషనర్కి సంబంధించిన అడ్వకేట్ తన వాదనలు అయితే వినిపిస్తున్నాడు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ని పెంచుకోవడానికి ఎలాంటి చట్టం ఉంది, ఏం చెప్తుంది అన్న దానికి సంబంధించి అతను ఆ వివరాలను అనేది కూడా వెల్లడిస్తున్నాడు. గతంలో మహారాష్ట్రకు సంబంధించిన కేసులో కూడా ఏం జరిగింది అన్న విషయాన్ని ప్రస్తుతం అయితే ఇంప్లీడ్ పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తున్నాడు. ఇందులో ప్రధానంగా ఆర్టికల్ 243 DTలో కూడా బీసీ రిజర్వేషన్ని పెంచుకోవాలని ఉంది అనేది కూడా కోర్టు దృష్టికి అతను తీసుకొని వెళ్ళడం జరిగింది. అలాగే గతంలో వన్ మ్యాన్ సర్వీస్ కమిషన్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది బీసీ రిజర్వేషన్ని ఏ టైంలో ఎలా పెంచుకోవాలన్న దానికి సంబంధించి. కాబట్టి ఆ రిపోర్టుకు సంబంధించిన కొన్ని కీలక అంశాలని ఆ ఇంప్లీడ్ పిటిషనర్ తరపు న్యాయవాది ప్రస్తుతం తన వాదనలు అయితే వినిపిస్తున్నారు. ముందుగా ఈ ఇంప్లీడ్ పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో దాదాపు ప్రధాన పిటిషనర్లు 2 కాకుండా 26కు పైగా కూడా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు కావడం జరిగింది. దానిపైన ప్రస్తుతం అయితే వాదనలు కొనసాగుతున్నాయి. ఈ వాదనలు పూర్తయిన తర్వాతనే ప్రధాన పిటిషనర్ సంబంధించిన వాదనలు కొనసాగబోతున్నాయి. మరికొద్ది సేపట్లో ఇక్కడికి మంత్రులు కూడా రాబోతున్నారు. వాళ్ళు కూడా ఈరోజు జరిగే విచారణలో అంటే అడ్వకేట్లు వాదనలు వాళ్ళు కూడా వినబోతున్నారు. దానికి సంబంధించి కొన్ని సలహాలు, సూచనలు కూడా వాళ్ళు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నిన్న మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో బీసీ రిజర్వేషన్కి ప్రభుత్వం ఎంతవరకు చట్టబద్ధం కల్పిస్తూ ఉంది, ఎంతవరకు దృఢ సంకల్పంతో ఉందో కోర్టు దృష్టికి తీసుకొని వెళ్ళాలి. అలాగే చట్టంకి సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా ఎలాంటి లొసుగులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అన్న విషయాలన్నింటిని కూడా తమ వాదనని బలంగా వినిపించాలనేది కూడా నిన్న జరిగిన మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. కాబట్టి దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో అంటే 12:30 తర్వాతనే ప్రధాన వాదనలు అయితే కొనసాగబోతున్నాయి. ప్రస్తుతం పిటిషనర్ల తరపు వాదనలు అయితే కొనసాగుతున్నాయి. గతంలో జరిగిన కోర్టులు ఏవైతే ఆదేశాలు ఇచ్చాయో వాటినంటిని, ఆ ఉత్తర్వులన్నింటినీ కూడా ప్రస్తుతం జరుగుతున్న విచారణలో న్యాయమూర్తుల దృష్టికి ఆ ఇంప్లీడ్ పిటిషన్ల తరపు న్యాయవాదులు అయితే తీసుకుని వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించిన కోటాని ఏ విధంగా పెంచారు, జనాభాకు సంబంధించి కులగణన తర్వాతనే ఈ బీసీ రిజర్వేషన్ని పెంచాల్సి వచ్చిన పరిస్థితులు, మిగతా అనుకూలంగా ఎలాంటి సందర్భాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా కోర్టు ముందుకి ప్రస్తుతం అయితే ఇంప్లీడ్ పిటిషనర్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధా. ప్రస్తుతం ఇంప్లీడ్ పిటిషన్లకు సంబంధించి అంటే ఏవైతే రిజర్వేషన్లకు మద్దతుగా ఇంప్లీడ్ అయినటువంటి పిటిషన్స్ ఉన్నాయో సిపిఐ కూననేని సాంబశివరావు అలాగే కాంగ్రెస్ నేతలు మొత్తం ఉన్నటువంటి ఇంప్లీడ్ పిటిషన్ల మీద ప్రస్తుతం వాదనలు వినిపిస్తూ ఉన్నారు న్యాయవాదులు.
ఏ విధంగా సహేతుకమైనటువంటి రిజర్వేషన్లు కల్పిస్తున్నారు, చట్టం ఏం చెబుతుంది రిజర్వేషన్లు పెంచడానికి, కులగణన ఏ విధంగా జరిగింది, జనాభా ప్రాతిపదికన ఏ విధంగా ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేయబోతుంది అనే దానికి సంబంధించి వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. యాక్చువల్ పిటిషన్లు మీద ఇంకా విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. మరి కాసేపట్లో హైకోర్టుకు బీసీ మంత్రులు కూడా చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ముందుగా ఇంప్లీడ్ పిటిషన్ల మీద వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి అలాగే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తమ వాదనలు వినిపిస్తూ ఉన్నారు.